హాయ్ అండి, చూసారా కోడి తలకాయలు పట్టుకుంది మా మమ్మీ. ఎందుకంటే ఫ్రై చేయడానికి. మనలో 99% అసలు కోడి తలకాయని తింటారని తెలియదు. కొంత గొప్ప ఆ కోడి కాలు తింటారని తెలుసు, కానీ తలకాయలు కూడా తింటారని ఎవరికి తెలియదు. ఎందుకంటే దాంట్లో ఏం తినాలి, ఏ పార్ట్ ఉంచుకోవాలి, ఏ పార్ట్ తీసేయాలి అనేది ఎవరికి ఐడియానే లేదు. కాబట్టి ఇవాళ నేను చూపిస్తాను ఎలా క్లీన్ చేసుకోవాలని కూడా. అండ్ కోడి తలకాయ చాలా సాఫ్ట్గా ఉంటుంది, ఉడికిన తర్వాత చాలా నీట్గా శుభ్రం చేసుకోవాలి. కాకపోతే చూడండి ఎలా క్లీన్ చేసుకోవాలో. ఫస్ట్ పైన ఉంటుంది కదా ఆ కొమ్ములాగా, అది తీసేసి కోడి ముక్కును ఇలా లోపలికి లాగేసేయాలి. అప్పుడే నాలుక అంతా బయటకు వచ్చేస్తుంది. ఇంకా ఏమి దీంట్లో కట్ చేయాల్సిన అవసరం లేదు, ఒక కళ్ళు తీసుకుంటే చాలు. నాలుగుతో పాటు ముక్కును కూడా తీసేసిన తర్వాత మధ్యలోకి ఇలా కట్ చేసుకుంటే మనకి కళ్ళు తీసేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. మనకి 2 sides కళ్ళు ఉంటాయి కాబట్టి అటు సైడ్ కొంచెం ఇటు సైడ్ కొంచెం కట్ చేసుకున్న తర్వాత ఇదండి కొంచెం ఊరికే అలా స్లిట్ ఇస్తే ఇలా కన్ను బయటకు వస్తుంది. అప్పుడు లోపల నుంచి లాగేసుకోవడమే అంతే. ఇంకా కోడి తలపైన స్కిన్ ఉంటుంది కదా, దానికి కూడా కొంచెం హెయిర్ ఉంటుంది, కాలిస్తే అది కూడా వచ్చేస్తుంది ఈజీగా. అంతే, తర్వాత క్లీన్ చేసుకొని ఇంకా కర్రీ వండుకోవడమే. కాకపోతే ఈ కోడి కాళ్ళతో తలకాయలతో ఏ రెసిపీ చేసుకున్నా ఆ పూటే తినాలి, మరుసటి పూటకి జిగురు వచ్చేస్తుంది. ఈ వీడియో చూసే చాలా మంది ఫీలింగ్ ఏంటంటే ఇది కూడా తింటారా, చైనా వాళ్ళకి మీకు ఏం తేడా లేదు ఇట్లా కూడా అనుకుంటూ ఉంటారు. కానీ ఊరోళ్ళకి ఇది అలవాటే. పల్లెటూరులో ఉన్న వాళ్ళకి ఏది అసలు అప్పుడు కోళ్ళు కోసుకునే వాళ్ళు కదా, ఏమి పడేసేవాళ్ళు కాదు, వేస్ట్ చేసేవాళ్ళు కాదు, అన్నీ తినేవాళ్ళు. సో ఇప్పుడు కోళ్ళు కోసుకోవట్లేదు కాబట్టి బయట నుంచే కావాల్సినంత తెచ్చుకొని వండుకుంటున్నారు. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి.